పోతన భాగవతము అష్టమ స్కందము గజేంద్ర మోక్షములోని ఉన్నటువంటి 62, 63 పద్యాలు మనం తెలుసుకుందాం. హరిభక్తులను రక్షించుటయందు అనురక్తి కలవాడు, సర్వ ప్రాణుల హృదయాలనే పద్మాలలో నివసించేవాడు అయిన ఆయన గజేంద్రుని మొరలన్నీ విన్నాడు. ఆ మహావిష్ణువు లక్ష్మీదేవితో సరస సల్లాపాలు చాలించాడు. ఆతృత చెంది అటూ ఇటూ చూసి గజేంద్రుని కాపాడుట అనే బరువైన బాధ్యత తీసుకుని ఆకాశ మార్గాన్ని బయలుదేరాడు. ఆ సమయంలో లక్ష్మీదేవి తన వెంట ఎవరెవరు ఏ విధంగా వచ్చారో ఈ అద్భుతమైనటువంటి ఈ పద్యంలో మనం తెలుసుకుందాం. తన వెంట సిరిలజ్జి వెంట అవరోధ వ్రాతమున్, దాని వెంకను పక్షీంద్రుడు వాని పొంతను ధను కౌమోదికి శంఖ చక్ర నికాయంబును. నారదుండు ధ్వజనీకాంతుండు రావజ్జిరొయ్యన వైకుంఠపురంబునన్ గొలువుగా రాబాలగోపాలమున్. తన వెంటన్ సిరి లజ్జి వెంట అవరోధ వ్రాతముందాని వెంకను పక్షీంద్రుడు వాని పొంతను ధను కౌమోదకి శంఖ చక్ర నికాయంబును. నారదుండు ధ్వజనీకాంతుండు రావచ్చిరొయ్యన వైకుంఠపురంబునన్ గలుగువారాబాల గోపాలమున్. అలా విష్ణుమూర్తి గజేంద్రుని రక్షించడం కోసం లక్ష్మీదేవి కొంగు వదలనకుండా తటారున బయలుదేరడంతో విష్ణువు వెనుక లక్ష్మీదేవి, ఆమె వెనకాతల అంతఃపుర స్త్రీలు, వారి వెనుక గరుత్మంతుడు, ఆయన పక్కనే విల్లు గద శంఖ చక్రాలు నారదుడు విశ్వక్షేణుడు వస్తున్నారు. వారు వెనువెంట వరుసగా వైకుంఠపురంలో ఉన్న వాళ్ళందరూ కూడా వస్తూ ఉన్నారు. ఇది అద్భుతమైనటువంటి పోతన గారు ప్రసాదించిన పరమాద్భుత అమృత గురుకులలో అద్భుతమైనటువంటి ఈ పద్య రసరాజము. ధన్యవాదములు.